రాజభవనంలో స్వేచ్ఛగా అధికారం చలాయించే యువరాణి ఉదయం నుండి సాయంత్రం వరకు రాజభవన ప్రధాన ద్వారం వద్ద బిచ్చగత్తెగా కూర్చుని రాజు బయటకు వచ్చి తన మనసులో ఏముందో అతనికి చెప్పడానికి వేచి ఉంది. ఈ విధంగా యువరానికి 3 రోజులు గడిచిపోతాయి. ఆమె ఉదయం వచ్చి రాజభవన ద్వారం వద్ద కూర్చుంటుంది. రాజును ఒక్కసారి చూడటానికి ఆమె రోజంతా వేచి ఉండేది మరియు సాయంత్రం అలసిపోయి విచారంగా సత్రానికి తిరిగి వచ్చేది. కానీ ఆమె ధైర్యం కోల్పోలేదు. ఈ రోజు ఆమెకు 4వ రోజు. ఆమె విచారకరమైన హృదయంతో రాజభవన తలుపు వద్ద కూర్చుంది. కాసేపటికి రాజభవన ప్రధాన ద్వారం తెరుచుకుంటుంది మరియు రాజా ధర్మపాల్ గుర్రంపై స్వారీ చేస్తూ రాజభవనం నుండి బయటకు వస్తాడు. రాజును చూడగానే యువరాణి తారావతి త్వరగా అతని గుర్రం ముందు నిలబడి, "ఓ రాజా, మీ మంచితనం, గొప్పతనం చాలా కాలం నుండి వింటున్నాను. నేను చాలా రోజులుగా మిమ్మల్ని కలిసేందుకు మీ కోసం ఎదురు చూస్తున్నాను" అని అంటుంది. "నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను." అకస్మాత్తుగా ఆమె గుర్రం ముందు వచ్చిందని గమనించి రాజు కొంచెం కంగారు పడి యువరాణి తారావతిని, "నువ్వు ఎవరు?" అని అడిగాడు. తారావతి ఇంకా ఏమీ మాట్లాడకముందే గేటు వద్ద నిలబడి ఉన్న కాపలాదారుడు, "మహారాజా, గత కొన్ని రోజులుగా మిమ్మల్ని కలవాలని పట్టుబడుతున్న పిచ్చి అమ్మాయి ఈమె" అని అన్నాడు. "మేము ఆమెను చాలాసార్లు తరిమకొట్టాము, కాని ఇప్పటికీ ఆమె ప్రతిరోజు ఇక్కడికి వస్తుంది." అప్పుడు యువరాణి తారావతి, "నన్ను క్షమించండి మహారాజా, నేను పిచ్చిదానిని కాదు" అని అంది. "నేను చాలా ఆశలతో మిమ్మల్ని కలవడానికి వచ్చిన పేద మహిళను." యువరాణి మాట వినిరాదు. "అమ్మాయి, విను, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను" అన్నాడు. "రేపు ఈ సమయానికి నువ్వు రాజసభకు రా. రేపు నువ్వు లోపలికి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు" అని చెప్పి రాజా ధర్మపాల్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. రాజు నుండి హామీ పొందిన తర్వాత యువరాణి కొంచెం ప్రశాంతత పొంది సత్రానికి తిరిగి వెళుతుంది. మరుసటి రోజు రాజు సూచనల ప్రకారం యువరాణి తారావతి రాజును కలవడానికి వచ్చినప్పుడు కాపలాదారులు ఆమెను ఎటువంటి ఆటంకం కల్పించకుండా లోపలికి అనుమతించారు. రాజభవనంలోకి ప్రవేశించిన వెంటనే యువరాణి తారావతి యువరాజు అధెమని కోసం అన్ని చోట్ల వెతుకుతోంది. కానీ ఆమె అతన్ని ఎక్కడా చూడలేకపోయింది. యువరాణి రాజసభకు వెళుతుంది. ఆమె రాజసభకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న రాజ్యసభ సభ్యులందరూ ఆ నల్లగా అందవిహీనంగా ఉన్న స్త్రీని వింత కళ్ళతో చూస్తున్నారు. యువరాణి తారావతి రాజా ధర్మపాల్ వద్దకు వెళ్లి చేతులు జోడించి స్వాగతం పలుకుతుంది. తారావతిని చూసి రాజు ధర్మపాల్, "నిన్న రాజభవన ద్వారం వద్ద నా గుర్రం ముందు నిలబడిన అమ్మాయివి నువ్వే కదా? నువ్వు నన్ను ఎందుకు కలవాలనుకున్నావో చెప్పు" అని అంటాడు. రాజు మాటలు విన్న యువరాణి తారావతి, "మహారాజా, నా పేరు చంద" అని చెప్పింది. "నేను చాలా ఆశలతో ఇక్కడికి దగ్గరలో గల పక్క రాజ్యం నుండి మీ దగ్గరకు వచ్చాను. మహారాజా, మీరు చాలా గొప్పవారు మరియు దయగలవారు. నేను మీ గురించి చాలా విన్నాను. మా కుటుంబంలో మీలాంటి వారు ఎవరూ లేరు. నాకు ఒక తల్లి ఉండేది. ఆమె కూడా నన్ను వదిలేసింది. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. మీరు నాకు ఏదైనా పని ఇచ్చి నన్ను ఆదుకోండి. నేను మిక్కిలి రుణపడి ఉంటాను" అని అంది. తారావతి మాటలు విన్న తర్వాత రాజా ధర్మపాల్ ఆమెను జాగ్రత్తగా చూసి, "నా రాజభవనంలో వేరే రాజ్యం నుండి వికారంగా కనిపించే అమ్మాయిని నియమించుకోవడానికి నాకు సేవకుల కొరత లేదు" అని అన్నాడు.